హలో అండి, నమస్తే. చూడండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయండి. గులాబీలు, చామంతులు, మల్లె మొగ్గలు, సంపంగలు, విరజాజులు చూస్తుంటే భలే ముచ్చటగా ఉందండి. చూడండి ఇక్కడేమో తులసి మాలలు, కానీ పువ్వులు మాత్రం భలే రేటుగా ఉన్నాయండి. చూడండి ఆ వైలెట్ కలరు చామంతులు భలే బాగున్నాయండి. మార్కెట్ అండి, ఇవాళ ఫ్రైడే మార్కెట్ అవుద్ది. మార్కెట్లో నేను పువ్వులు అవి తీసుకొని వెజిటబుల్స్, పువ్వులు, దేవుడికి కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకుంటానండి. భలే అందంగా ఉన్నాయండి. అలా వీడియో తీసాను. భలే ఫ్రెష్గా అండి. ఈ చామంతి చెట్లు, గులాబీలు మనం ఎంత పెంచినా ఒక్క పువ్వు కూడా పూయదండి. కానీ చూడండి ఎంత బాగా వస్తున్నాయో పువ్వులు. మంచి కలర్ఫుల్గా భలేగా ఉన్నాయండి, అందంగా. చూస్తున్న ముందే చూడాలనిపించి అంత అందంగా ఉన్నాయండి. బంగారం ఛాయ్ కలర్లో ఉన్నాయి పువ్వులు. పాపం వాళ్ళు తెచ్చుకొని ఇలాగా మార్కెట్లో అమ్ముకుంటున్నారండి. బాగున్నాయండి పువ్వులు మాత్రం. పావు కేజీ 100 రూపాయలండి. బాగానే ఉన్నాయి పువ్వులు అయితే. అలా మార్కెట్ అంతా చూసుకుంటూ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నానండి. చూడండి భలేగా ఉన్నాయి పువ్వులు. ఈ అమ్మాయి ఎక్కువ అమ్మాయి దగ్గర తీసుకుంటాను. ఆ అమ్మాయి రాలేదనుకుని ఈ అమ్మాయి దగ్గర తీసుకున్నాను. విరజాజులు అండి, అది ప్యాకెట్ 20 రూపాయలు. చూడండి భలేగా ఉన్నాయి ఆ విరజాజులు. చూడండి ఆ అమ్మాయి మాల కూడా కడుతుందండి. విరజాజులు భలేగా ఉన్నాయి పువ్వులు మాత్రం. ఇదిగోండి ఒక పక్క అమ్ముకుంటూ ఒక పక్క మాల కడుతుందండి ఆ అమ్మాయి జాజుల్ని. ఇక్కడ తులసి మాలలో రేపు స్వామివారికి కొనుక్కుంటారు కదండి, అన్నీ అమ్ముతున్నారండి మార్కెట్లో. చూడండి ఇక్కడ పువ్వులు 2-3 రకాలు ఉన్నాయండి. భలేగా ఉన్నాయండి పువ్వులన్నీ కూడా. అక్కడ బుట్టలో మల్లె మొగ్గలండి, అవేమో దండలు, మల్లె దండలు. ఇది విరజాజులు ప్యాకెట్లు అండి, లూజు పట్టుకెళ్ళి కట్టి పెట్టుకుంటారు కదండి లేడీస్, అదండి. బాగుందండి. ఇలా మార్కెట్ అంతా చూసి పక్కనే జాంకాయలు అమ్ముతున్నారు, అటు పక్కనేమో కొబ్బరికాయలు అమ్ముతున్నారండి. భలేగా ఉందండి మార్కెట్. కలర్ఫుల్గా అన్నీ గ్రీనరీగా ఇలాగా అందంగా ఉన్నాయి. సరే ఉంటానండి.